హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మా అమ్మ స్టైల్ చేపల పులుసు చేస్తున్నా. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ముందుగా మిక్సీ జార్లో అయితే కొంచెం అల్లం, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటో తీసుకోవాలి. ఇంకా అందులోనే మనం చిన్న బిర్యానీ ఆకు ఒకటి, ఒక యాలక, ఒక లవంగం, కొంచెం మిరియాలు, ఇంకా ఇంకా పువ్వు ఉంటుంది కదా, పువ్వు కొంచెం గసగసాలు కూడా వేసుకోవాలి. ఇంకా అవన్నీ మిక్సీ కొట్టుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇదైతే ఆయిల్ వేసుకొని కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇంకా అది బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా వేపుతూ ఉండాలి. ఇంకా మాడనివ్వకూడదు. మాడితే ఏ కూర కూడా టేస్ట్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు కూడా. ఇంకా మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా అది వేగాక ఇంకా బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకున్నాక అప్పుడు మనం ఉప్పు, పసుపు, కారం వేసుకుంటే బాగుంటుంది. ఇంక ముందైతే పసుపు, కారము, కొంచెం ధనియాల పొడి వేస్తున్నా. ఆ మిక్సీ కొట్టేటప్పుడే మనం అందులో ధనియాలు కొంచెం వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, నా దగ్గర లేవు, అందుకని వేయలేదు. ఇంక ఇందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం నేనైతే రాక్ సాల్ట్ వేసుకున్నా. సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు. కొంచెం చూసి వేసుకుంటే తర్వాత కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. దగ్గరగా అవ్వాలి. ఇంకా మనకి మాడకుండా ఉంచుకోవాలి ఏ కూర అయినా. ఇందులో కొంచెం మిక్సీ జార్లో కొంచెం మన గ్రేవీ ఉండిపోద్ది కదా, మిక్సీ కొట్టింది అయితే అందులో కొంచెం నీళ్ళు వేసుకొని, ఆ నీళ్ళు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకప్పుడు మనకి మాడదనమాట, ఎందుకంటే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి. అందులోనే టమాటా కూడా కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి. ఇంకా పైకి బాగా ఆయిల్ తేలేంత వరకు కూడా అది బాగా ఉడకాలి. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పచ్చి వేసాం కాబట్టి, అందులోనే ఆనియన్ కూడా పచ్చిది కాబట్టి. ఇంకా బాగా ఆయిల్ తేలేంత వరకు ఉడికాక అప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ఇంకా మా అమ్మ అయితే ఇలానే చేస్తారు, మా అమ్మ స్టైల్ నేను చేస్తున్నా. ఇంకా చేప ముక్కలన్నీ కూడా దగ్గరగా కొంచెం అవ్వాలి. కొంచెం ఉప్పు, కారం, పసుపు పడితే బాగుంటాయి అన్నమాట. ఇంకా తాలింపులోనే వేస్తారు మా అమ్మ అయితే. మేమైతే మాత్రం పులుసు పోసి అందులో మరిగాక వేస్తాం ముక్కలు. బట్ మా అమ్మ అయితే మాత్రం ఇలానే చేస్తారు. నేను మా అమ్మ స్టైల్ చేస్తున్నా ఈరోజు అయితే. మా పిల్లలకి ఇదే ఇష్టం అనమాట. ఇంకొంచెం అది వేగాలి. కొంచెం వేగాక ముందు మూత పెట్టుకోండి. కొంచెం ఉడకాలి అనమాట, ఎక్కువ అవసరం లేదు, లేదంటే ముక్క ఇరిగిపోతుంది. కొంచెం ఉడికాక ఇంక మనం పులుపు ముందుగానే చింతపండు నానబెట్టుకుంటాం కదా, పులుపు పిండుకొని అది కొంచెం వేసుకోవాలి. చిక్కగానే చేసుకోవచ్చు, పలచగానే చేసుకోవచ్చు. మా పిల్లలకి ఏంటంటే పలచగా ఉంటేనే ఇష్టము. ఇంకా మేమైతే కరివేపాకు కొంచెం మనకు ఫ్రెష్ది ఏమైనా ఉంటే కొంచెం ఒక రొమ్మ వేసుకుంటే బాగుంటుంది. ఇంకా అది కూడా ముక్క ఉడికింది. ఇంక ఉడికితే ఇంకా అయిపోయినట్లుగా ఇంకా ఆపుకోవచ్చు. కలపకూడదు ఎక్కువగా.